హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ అండి. ఈరోజు ఎంతో ఈజీగా చేసుకునే గుత్తి వంకాయ కర్రీ ఎలా చేసుకున్నామో చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లోకి ఎండు కొబ్బరి, పల్లీలు, 1 స్పూన్ జీలకర్ర, వీటిని ఫ్రై అయ్యేలా వేయించుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ నువ్వులు వేద్దాం. ఈ నువ్వులు కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఈ నువ్వులు కూడా చిటపటలాడాయి కదా, వీటిని తీసేద్దాం. ఇప్పుడు ఇందులోకి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. దీనిలోకి చెక్క, 2 లవంగాలు, ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేద్దాం. ఇప్పుడు ఆనియన్ మగ్గిపోయింది కదా, దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోండి. దీనిలోకి కొంచెం సాల్ట్, పసుపు. ఇప్పుడు ముందుగానే వంకాయలు కడిగి పెట్టుకొని ఇలాగా 4 పీసెస్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయలని దీంట్లో వేసేద్దాం. ఇప్పుడు ఈ వంకాయల్ని ఒక 10 మినిట్స్ మూత పెట్టి మగ్గిద్దాం. ఇప్పుడు వంకాయ మగ్గిందో లేదో చూద్దాం. ఇప్పుడు ఈ విధంగా వంకాయ మగ్గిపోయింది కదా, దీంట్లోకి ఇందాక మనం వేయించి పెట్టుకున్న మసాలాలో మీకు టేస్ట్కి సరిపడా కారం వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. దీనిలోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసాన్ని తీసి ఇలా పెట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం పోసేద్దాం. ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా వేసేద్దాం. దీంట్లో మీకు టేస్ట్కి సరిపడా కారం కూడా వేసి గ్రైండ్ చేసుకోండి. దీన్ని మొత్తం ఒకసారి కలిపేద్దాం. ఇప్పుడు దీనిలోకి ఒక 1/2 గ్లాస్ వాటర్ పోద్దాం. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేద్దాం. ఇప్పుడు ఒక 10 మినిట్స్ అయింది కదా, మూత ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు దీనిలోకి సన్నగా కోసిన కొత్తిమీరని వేసేద్దాం.
ఒకసారి తిప్పుకుందాం. చూస్తున్నారు కదా, ఇలా ఆయిల్ పైకి తేలిందంటే కర్రీ అయిపోయిందని అర్థం. మీరు ఉప్పు కారం మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. ఒక 2 minutes ఉంచుదాం. వంకాయ కుక్ అయిందో లేదో చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం.